సంవత్సరం మొత్తం ఏదో ఒక ఫెస్టివల్ వస్తుంటుంది కదా, ఏది రాకపోతే అమెజాన్ ఫ్లిప్కార్ట్ వాడిచ్చే ఆన్లైన్ ఫెస్టివల్ కూడా ఉంటుంది మనకి. సో హిందువులకి కొనడం అలవాటు, కన్జ్యూమరిజం అలవాటు ఉంది. అది మంచిదా చెడుదా వేరే చర్చ, బట్ మన వాళ్ళు కొంటున్నారు కాబట్టి అమ్మేటోడు అమ్ముతున్నాడు. సో ఈ యూట్యూబ్ అనేది కూడా ఇక్కడున్న కన్వర్టెడ్ బ్యాచ్ కావచ్చు, లేదంటే నాస్తిక బ్యాచ్ కావచ్చు, హేతువాద బ్యాచ్ కావచ్చు, యూట్యూబు, ట్విట్టరు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, వీళ్ళు వచ్చి హిందూ మతానికి చేసిన గొప్ప ఉపయోగం ఏం లేదు. ఉంది కాబట్టి మనం దాంట్లో ప్రచారం చేస్తున్నాం, లేకపోతే కొత్తది పెట్టుకునే వాళ్ళం కదా. ఇప్పుడు అమెరికాలో, యూరోప్లో ఎవడో ఒకడు సిమ్ కార్డులు అమ్ముకునే కంపెనీలు ఉన్నాయి. లేకపోతే మన దగ్గర అంబానీ జియో పెట్టిండు, ఆయన మిట్టల్ ఎయిర్టెల్ పెట్టిండు. వీళ్ళంతా ఇండియన్సే కదా, వీళ్ళు హిందువులే కదా. రోజు పొద్దున్నేస్తే గణపతికి, లక్ష్మీదేవికి పూజ చేసుకునే వాళ్ళే కదా. సో మరి మన సొంత సిమ్ కార్డులు తయారు చేసుకునే కంపెనీలు, ఎయిర్టెల్ మొబైల్ నెట్వర్క్లు, అది ప్రపంచంలో అతిపెద్ద ఇండియన్ రైల్వేస్ మనది, ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్.